షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టైం షెడ్యూల్ని గెజెట్ ద్వారా కూడా మొత్తం అన్ని జిల్లాలకు, అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ అనౌన్స్మెంట్కు ఈ క్షణం నుంచే ఎంసీసీ కోడ్ అన్నది మాత్రం వస్తుంది. నోటీసు 9వ తేదీ ఉన్నప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి నేను మీ అందరి తరఫున కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వారిని, అలాగే మన దగ్గర ప్రత్యేకంగా విచ్చేసినటువంటి డీజీ గారికి మరి
ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా పటిష్టంగా పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక ఎంసీసీ కోడ్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా 9 నుండి ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ అన్నది గ్రామాల్లో మొదలవుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ సెలవు. పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. తో వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును. ఇంకా దీంట్లో చాలా డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు పొందుపరిచి ఆ వివరాలతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం టైం షెడ్యూల్ని గెజెట్ ద్వారా కూడా మొత్తం అన్ని జిల్లాలకు, అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ అనౌన్స్మెంట్కు ఈ క్షణం నుంచే ఎంసీసీ కోడ్ అన్నది మాత్రం వస్తుంది. నోటీసు 9వ తేదీ ఉన్నప్పటికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. కాబట్టి నేను మీ అందరి తరఫున కూడా మరి రాష్ట్ర
ప్రభుత్వం వారిని, అలాగే మన దగ్గర ప్రత్యేకంగా విచ్చేసినటువంటి డీజీ గారికి మరి ఏమని డైరెక్షన్స్ ఇస్తున్నాము అని అంటే, ఈ ఎంసీసీ కోడ్ చాలా జాగ్రత్తగా పటిష్టంగా పకడ్బందీగా నిర్వహించడానికి చాలా అవసరం కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆ ఎంసీసీ కోడ్ను చాలా జాగ్రత్తగా నిర్వహించాలని చెప్పేసి వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక ఎంసీసీ కోడ్ తప్ప మిగతా అన్ని విషయాలు కూడా 9 నుండి ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ అన్నది గ్రామాల్లో మొదలవుతుందని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ సెలవు. వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజు. ఎంపీటీసీ స్థానాలు 565 గాను పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12,733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు
చూసుకుంటే ఇది మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అయితే అక్టోబర్ 9 తర్వాత అక్టోబర్ 9 నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మాట్లాడుతూ ఈ షెడ్యూల్ లో వెలువరించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ స్థానాలకు 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తెలియజేయడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్టయితే మొత్తం 5 విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ యొక్క షెడ్యూల్లో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. 9వ తేదీ అక్టోబర్ 9వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి మొదటి విడత నోటిఫికేషన్ ఉండబోతా ఉంది. అదేవిధంగా ఓటర్ల జాబితాకు సంబంధించి 9వ తేదీనే ప్రకటించబోతా ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి అక్టోబర్ 11వ తేదీ ఆ రోజు నుంచి ఇవ్వడం జరిగింది. నామినేషన్ల పరిశీలన కోసం 12వ తేదీన సమయం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 15వ తేదీగా చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్స్ మొదటి విడత ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో 23 తారీఖు అక్టోబర్ నెలలో మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ జరగబోతా ఉంది. అదేవిధంగా నవంబర్ 11వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పి కూడా తెలియదు. అంటే అన్ని విడతల పోలింగ్ అయిన తర్వాతనే 3 విడతలు జరిగిన తర్వాత పోలింగ్ ఉంటుందని చెప్పి కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే 2వ విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్ వెలువడబోతా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే నామినేషన్ సంబంధించి నామినేషన్లు దాఖలు చేయడానికి 15వ తేదీ అక్టోబర్ వరకు కూడా చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2వ దశ ఏదైతే పోలింగ్ ఉంటుందో 27 అక్టోబర్ తేదీన ఈ 2వ విడత ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి పోలింగ్ నిర్వహించబోతా ఉన్నారు. ఇక ఏదైతే ఇందులో చూసుకున్నట్టయితే 2 విడతలు అంటే ఈ 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను పూర్తి చేయబోతా ఉన్నారు. 2 విడతలు కూడా పూర్తయిన తర్వాత అంటే 23వ తేదీ పోలింగ్ ఉండబోతా ఉంది. అక్టోబర్ 27వ తేదీ ఈ 2 విడతల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత నవంబర్ 11వ తేదీన ఈ 2 ఫేజులు కలిపి కౌంటింగ్ ఉండబోతా ఉంది. సో ఈ 2 పూర్తయిన తర్వాత ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వచ్చినట్టయితే గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలకు సంబంధించి 3 విడతల్లో పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల షెడ్యూల్ లో క్లియర్ గా పేర్కొనడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే మొదటి నోటిఫికేషన్ సర్పంచ్లకు సంబంధించి వార్డు మెంబర్లకు సంబంధించి అక్టోబర్ 17వ తేదీన మొదటి దశ నోటిఫికేషన్ వెలువడబోతా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే నామినేషన్లు దాఖలు చేయడానికి 23 అక్టోబర్ ఏదైతే 18 అక్టోబర్ తేదీని ఇక్కడ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మొదటి విడత పోలింగ్ సర్పంచ్లకు సంబంధించి మొదటి విడత పోలింగ్ అక్టోబర్ 31వ తేదీన మొదటి దశ పోలింగ్ జరగబోతా ఉంది. ఇక ఏదైతే గ్రామ పంచాయతీలకు సంబంధించి సెకండ్ ఫేజ్ 2వ విడత ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 21వ తేదీన వెలువడబోతా ఉంది. 3వ విడత నోటిఫికేషన్ అక్టోబర్ 20వ తేదీన వెలువరించబోతా ఉన్నారు. అక్టోబర్ 17, అక్టోబర్ 21, అక్టోబర్ 25 ఈ 3 ఫేజుల్లో ఈ యొక్క 3 విడతల నోటిఫికేషన్ ఉండబోతా ఉంది. ఒకసారి మనం సర్పంచ్ ఎన్నికల పోలింగ్ తేదీ చూసినట్టయితే మొదటి విడత అక్టోబర్ 31వ తేదీ, 2వ విడత నవంబర్ 4, 3వ విడత నవంబర్ 8 ఈ 3 దశల్లో కూడా ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఎంపీటీసీలకేమో 2 దశలు పూర్తయిన తర్వాత కౌంటింగ్ చేస్తే కానీ సర్పంచ్ ఎంపీటీసీల విషయానికి వచ్చినట్టయితే ఈ సర్పంచ్ వార్డు మెంబర్ల విషయానికి వచ్చినట్టయితే ఏ రోజు ఆ రోజు కౌంటింగ్ నిర్వహించబోతా ఉన్నారు. 3 విడతల్లో ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. ఆ 3 విడతల్లో ఏ విడతకు ఆ విడతగానే కౌంటింగ్ ఉండబోతా ఉంది. మొదటి విడత 31వ తేదీ అక్టోబర్ తేదీనే కౌంటింగ్ ఉండబోతా ఉంది. అదేవిధంగా 2వ విడత నవంబర్ 4వ తేదీనే అదే రోజు కౌంటింగ్ ఉండబోతా ఉంది. ఇక 3వ విడత 8 నవంబర్ 2025 కౌంటింగ్ నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఈ తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా ఎట్లాంటి కొత్త పథకాల శ్రీకారం చుట్టడానికి వీలు లేదు. అదేవిధంగా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన ఏర్పడకుండా పోలీసులు కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే అక్టోబర్ 8వ తేదీన హైకోర్టులో తీర్పు చెప్తా ఉన్నాను. ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతున్న ఈ నేపథ్యంలోనే అక్టోబర్
9వ తేదీ నుంచి కూడా మొదటి దశ నోటిఫికేషన్లు వెలువడతాయని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్లో ప్రధానంగా వెలువరించడం జరిగింది. ఒకవైపు ఇప్పటికే పంచాయతీలకు సంబంధించి లోకల్ బాడీలకు సంబంధించి హడావిడి నడుస్తున్న ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడం పట్ల ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా కూడా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఒకవైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సో ఈ రోజు తాజాగా షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు, 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అక్టోబర్ 23-27న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి తక్షణమే కోడ్ అమల్లోకి ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది.